తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అధికారాన్ని దేవుడు ఇస్తూ వచ్చినాడు. నువ్వు ఆయన అంగీకరిస్తే చాలు. నువ్వు విశ్వాసముగా వెంబడించి ఆయన అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కుమారుడుగా దేవుడు మార్చుకుంటున్నాడు. నిన్ను దేవుని బిడ్డగా మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక తిరిగింది చాలు. లోకంలో లోకానుసారంగా జీవించిన జీవితం ఇక చాలు. విడిచిపెట్టిక శాపగ్రస్తమైన జీవితాన్ని, పాప సంబంధమైన నీ విడిచిపెట్టు. ఇక ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఇంతకాలము భక్తి చేస్తున్నా నీ జీవితంలో నామకార్థం చేస్తున్నావేమో, నామకార్థంగా జీవిస్తున్నావేమో. నామకార్థతను విడిచిపెట్టి నిజమైన దేవుని అంగీకరించు. జీవము కలిగిన యేసయ్యను అంగీకరించు. నిజంగా ప్రియులారా, మీ జీవితంలో అద్భుతములు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వేళ సమయంలో తల్లి, చెల్లి, అక్క వినండి. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినటువంటి మాట, ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది. అయితే ప్రియులారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయం శుద్ధి కావాలంటే యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే చాలు. నీ పాప రోత జీవితాన్ని ఆయన శుభ్రంగా కడిగేస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే నీ పాపములను ఆయన ఏం చేస్తాడు? కడిగి శుభ్రపరుస్తాడు. నీతిమంతుడుగా నిన్ను మారుస్తాడు. అక్కడే రాయబడినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ప్రియులారా, చాలా మంది కూడా వినటానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ సంగతులు గ్రహించట్లేదండి. ఆ సంగతులను గుర్తుపడలేకపోతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు ప్రజలు చూసి, అనగా తన శిష్యులు కూడా చూసి వారు అనుకుంటున్నారు, ఒక సముద్రం దాటింది. వాడు ఆ సముద్రం దాటి వెళ్ళిన తర్వాత చేపలు అనగా రొట్టెలు తెచ్చుకోవటం మర్చిపోయామే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారని? రొట్టెలు మర్చిపోయినామే అనుకుంటున్నారు. అప్పటికే ప్రభు ఏం చేస్తున్నాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి పెడితే ఇంకా 12 గంపలు మిగిలినాయండి. అంటే ప్రభు అద్భుతం చేస్తారని వాళ్ళు నమ్మలేకపోతున్నారండి. ప్రభు ఆశ్చర్యకార్యం చేస్తే నమ్మలేకపోతున్నారు. అంటే కార్యం చూసి కూడా ఈరోజు నీ జీవితంలో ఆయన అద్భుతాలు ఎన్నో జరిగిస్తా ఉంటే, ఆశ్చర్యకార్యం ఎన్నో జరిగించి ఈరోజు నిన్ను సజీవ లెక్కలో బ్రతికిస్తే ఆయనను చేసే కార్యమును చూసి కూడా ఇంకా ఆయనను గుర్తించలేక, గమనించలేక ఆయనకు దూరంగా బ్రతుకుతున్నావే. ఆయన ఇచ్చినటువంటి స్వస్థత ప్రియులారా నువ్వు పొందుకోలేకపోతున్నావే. ఆయన పొందిన దెబ్బల చేత మనకేముందండి? స్వస్థత ఉన్నది. స్వస్థత ఆయన ఇచ్చాడు, ఆయన పొందిన దెబ్బల చేత. కానీ ఆయన అంగీకరిస్తే చాలిక ఆయన గాయపడిన హస్తంతో నిన్ను తాగుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని రోగముల కన్నా భయంకరమైన రోగం ఏం రోగం అండి? అది ఏం రోగం అమ్మా? పాప రోగం. ఇది వరకు వచ్చి ఇదే వాక్యం చెప్పి వెళ్ళి, అన్ని రోగముల కన్నా భయంకరమైన రోగం ఏదైనా ఉన్నదయ్యా అంటే అన్ని రోగాలకు వైద్యుడు ఉన్నాడు, కానీ పాప రోగానికి వైద్యుడు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కూడా వైద్యుడు లేడు. కానీ యేసయ్య రక్తంలోనే పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు, నీ పాపను పూర్తిగా కడుగుతాడు. నిన్ను నీతిమంతుడుగా నిన్ను మారుస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు
అంటే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడాలి. చాలా మంది కూడా అక్క బాప్తిసం తీసుకోకూడదు, అక్క ప్రభును అంగీకరించి అన్నా బాప్తిసం తీసుకోకూడదు. ఇప్పుడు యారన్నా కూతురికి పెళ్ళి అయితే కానీ అప్పుడు తీసుకుంటలేను అన్నా, ఇల్లు కట్టుకున్నా కానీ అప్పుడు తీసుకుంటలేనా బాప్తిసం. రేపే ఈ రోజు రాత్రే ఈ క్షణమే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు సిద్ధపడి ఉండాలి కదా. అయితే ప్రియులారా, సిద్ధపడాలని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంటే నేను త్వరగా